హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో చాలా కమ్మని పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. ఈ పూర్ణాలు అనేవి ఎక్కువగా శ్రమ అని అనిపించవు. ప్రాసెస్ అంతా చాలా సింపుల్, అలాగే కొత్త టేస్ట్తో మీ అందరికీ నచ్చుతాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా మినప్పప్పు, సేమ్ అదే కప్పు అదే క్వాంటిటీలో బియ్యము తీసుకోండి. రేషన్ బియ్యం అండి ఇవి. వాటిని వేరు గిన్నెల్లో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకోండి. ఈ మినప్పప్పుని బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోండి. పొట్టున్న మినప్పప్పు కదండి, అందుకే 4 గంటలని చెప్పాను. మీరు గుళ్ళు మినప్పప్పుతో చేసుకునేలా అయితే 2 గంటలు నానితే సరిపోతాయి. ఇలా నానిన తర్వాత పొట్టంతా కూడా కడిగేసుకుని ఇలా శుభ్రం చేసుకుని చూపిస్తున్నానండి. బియ్యం కూడా శుభ్రంగా 5-6 సార్లు కడుక్కుని అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మినపప్పుని వాటర్ అనేవి ఏమీ లేకుండా పప్పు మాత్రమే జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెంగా వాటర్ పోసుకోండి. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా నలగాలండి. మినపప్పు అనేది ఎక్కడ కూడా మన చేతికి అనిపించకూడదు, అలా అంత సాఫ్ట్గా నలగాలి. ఇలా నలిగిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కడుక్కుని పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలండి. ఈ బియ్యం మాత్రం చాలా మెత్తగా నలగాలి. వాటర్ అనేవి ఏమీ లేకుండా శుభ్రంగా బియ్యాన్ని తీసుకుని నేను చూపించిన విధంగా 1 టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బియ్యం అనేవి ఎక్కువసేపు నానితే పిండి అనేది చాలా సాఫ్ట్గా నలుగుతుందండి. వాటర్ అనేవి ఏమీ ఎక్కువగా యాడ్ చేయకుండానే పిండి చక్కగా నలిగిపోతుంది. మనం చేతితో టచ్ చేసి చూసినట్లయితే బియ్య పిండి అనేది పలుకులు అనేవి అస్సలు చేతికి తగలకూడదండి. అంతా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇలా నలిగిన తర్వాత మినప్పప్పు వేసుకున్న గిన్నెలోనే బియ్యపిండి కూడా వేసేసుకోండి. ఇలా మినప్పిండి బియ్యపిండి కూడా బాగా కలిసే వరకు గరిటెతో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. బాగా నానాలండి ఇది. ఇప్పుడు పై పూర్ణానికి పిండి రెడీ అయ్యింది కదా, లోపల పూర్ణానికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. 2 కప్పుల మరమరాలు తీసుకోండి. 1 కప్పు నిండా కొబ్బరి తురుము తీసుకోండి. 1/4 కప్పు బెల్లం తీసుకోండి. 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. ఫ్రై చేసుకుని పొట్టు తీసుకున్న పల్లీలండి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల మరమరాలు కూడా అలా మిక్సీ జార్లో వేసుకుని సన్నని ఉప్మా రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం పలుకులుగా ఉన్నట్లు అనిపిస్తే మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు తీసుకుని అవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఎక్కువగా పలుకులు అనేవి లేకుండా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా కప్పులోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1/2 కప్పు పల్లీల పొడి, కప్పు కొబ్బరి తురుము, 2 కప్పుల మరమరాల పొడి అండి ఈ పౌడరు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మరమరాల పౌడరు అలా వేసేసుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు తురుముకుని పెట్టుకున్న కొబ్బరి కూడా కప్పు వేసేసుకోండి. ఇప్పుడు 1/4 కప్పు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు చూపించిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. తెల్ల నువ్వులు కూడా వేసుకుని అన్నీ కూడా గరిటెతో బాగా కలిపేసుకోండి. మరమరాల పొడి, అలాగే పల్లీల పొడి, కొబ్బరి తురుము, నువ్వులు మొత్తం కూడా కలిసిపోవాలండి. ఇలా కలిపేసుకుని ఉండలనేవి ఏమీ లేకుండా పొడి పొడిగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని 1/4 కప్పు బెల్లం తురుము వేసుకుని 1.5 కప్పుల వాటర్ తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొక 1/4 కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చండి. ఫుల్గా కప్పు నిండా కూడా వేసుకోవచ్చు.
నేను 1/4 కప్పు మాత్రమే వేసాను. దానికి 1.5 కప్పుల వాటర్ పోసుకోండి. బెల్లం అంతా కూడా కరిగే వరకు, గడ్డలనేవి లేకుండా కరిగే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాకం అనేది ఏమీ రావక్కర్లేదండి, ఇలా కరిగితే సరిపోతుంది. దీనిని షైనర్తో మిక్సింగ్ బౌల్లోకి వడకట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మరమరాల పొడి, కొబ్బరి తురుము, పల్లీల పొడి, నువ్వులు ఇవన్నీ కూడా ఈ బెల్లం వాటర్తో బాగా కలిసిపోవాలి. ఇంతవరకు కూడా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కళాయిని బాగా క్లీన్ చేసుకోండి. బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇలా వేసేసుకోండి. మరమరాల పొడి, పల్లీల పొడి, కొబ్బరి, నువ్వులు అన్నీ వేసిన మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా కళాయిలో వేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా దగ్గరగా ముద్దలాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, ఫ్లేమ్ ఎక్కువగా పెట్టొద్దండి, అడుగంతా కూడా మాడిపోతూ ఉంటుంది. గరిటెతో స్వీట్ అనేది ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మరలా ఇదంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నట్లయితేనే మనం లోపలి పూర్ణానికి బాల్ చేసుకోవటానికి పిండి అనేది రెడీ అవుతుందండి, స్వీట్ అనేది రెడీ అవుతుంది. అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి. జీడిపప్పులు, బాదం, అలాగే కిస్మిస్లు అలాంటివి కూడా, అలాగే కొబ్బరి ముక్కలను కూడా నేతిలో ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే ఇంకా చక్కగా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపేసుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. ఇలా స్వీట్ అనేది ముద్దలాగా బాల్ లాగా రావాలండి చేసుకున్నట్లయితే. అంతవరకు కూడా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టుకుని కొంచెం స్వీట్ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని మనం చేత్తోనే ఇదంతా కూడా స్వీట్ అంతా కూడా ముద్దలాగా చేసుకోండి. ఇలా చేసుకోవాలండి. పొడి పొడిలాడుతున్న స్వీట్ని ముద్దలాగా చేసుకుని దానిలో నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా లోపలి స్వీట్ పూర్ణం రెడీ చేసుకుందాం. మనకి కావలసిన సైజులో బాల్స్ని చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇప్పుడు లోపలి పూర్ణం కూడా రెడీ అయిపోయింది కదా. పై పూర్ణానికి రుబ్బుకుని నానపెట్టుకున్న పిండిని చూద్దాం. ఇలా నానిన పిండిని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వంట సోడా అనేది వేయక్కర్లేదండి, ఎందుకంటే పిండిని ఎక్కువసేపు నానబెట్టుకుని ఉంచుకున్నట్లయితే ఇలా చక్కగా పొంగుతూ వస్తుందండి పిండి అనేది. ఇప్పుడు వంట సోడా వేయకుండానే మనం డైరెక్ట్గా పూర్ణాలను వేసేసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని పిండిలో బాగా కలిసిన తర్వాత పూర్ణాలను స్టార్ట్ చేసుకోండి. కానీ పిండి రుబ్బిన తర్వాత ఎక్కువసేపు నానితేనే పూర్ణాలు అనేవి చక్కగా పొంగుతూ టేస్టీగా కమ్మగా వస్తాయండి. నానబెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు లోపల పూర్ణం రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ గిన్నెలో మనకి కనిపించేలా బాల్స్ని వేసుకోండి. ఇప్పుడు గిన్నె నిండా వాటర్ పెట్టుకుని చేతిని బాగా తడుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పూర్ణాల ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం, కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా లోపలి పూర్ణం అనేది కనిపించకుండా ఈ పిండితో, మినప్పిండి, బియ్యపు పిండితో మొత్తం కూడా కవర్ అయ్యేలా చేసుకోవాలండి. పూర్ణం అనేది ఎక్కడా కనిపించకూడదు. పైపిండి అనేది మనకి చేతి నిండా ఎక్కువగా తీసుకుంటూ ఇలా తీసుకుని వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. పూర్ణాలు అనేవి ఆయిల్లో తక్కువగా వేసుకుంటేనే ఫ్రీగా ఫ్రై అయ్యి 2 వైపులా కూడా కరెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. అంతవరకు ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసుకుని గిన్నెలో వేసేసుకోండి. అలాగే మనం ఉడికించిన స్వీట్ బాల్ని, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని కూడా ఇలా బ్యాచెస్ వైజ్గా ఇలా కళాయిలో వేసుకుని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని రెడీ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పూర్ణాలని రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. శనగపప్పు పూర్ణాలని ఎక్కువగా అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా. కానీ ఇలా మరమరాలతో చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా పూర్ణాలను చేసుకోండి. మరమరాల రెసిపీస్ చాలా బాగుంటాయండి. ఇంకా రెడీ అయిపోయాయి పూర్ణాలు. రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఒకసారి ఈ పూర్ణాలను ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.